హలో అండి, వెల్కమ్ టు అర్జున్ ఎక్స్. సో ఇప్పటిదాకా వింటర్ కదా, అందుకనేసి మేమేం ఏసీకి ఏం పని చెప్పలేదు. ఇంకా సమ్మర్ స్టార్ట్ అయింది. ఎండలు స్టార్టింగ్ ఎండలు బాగా ఫుల్, ఇంకా మే కూడా రాలేదు, అప్పుడే ఫుల్ ఎండలు ఎక్కువైపోయాయి. సో సరే కదా అని ఏసీకి పని చెప్దాంలే అనేసి ఏసీ ఆన్ చేసాం. ఫస్ట్ 2 days అయితే బాగానే ఉంది. తర్వాత మాత్రం ఏసీ పరిగిస్తుంది. 18లో పెట్టినా సరే పరిగెత్తేస్తుంది. ఇంకా 18లో పెట్టినా కూడా మాకు అంత ఎక్కువ కూలింగ్ అయితే రావట్లేదు. సరే దీన్ని 1 year అయిపోయింది మేము సర్వీస్ చేయించి. సర్లే దీనికి సర్వీస్ చేయిద్దాంలే అని సర్వీస్ అతన్ని పిలిపించాము. ఫుల్ బాడీ సర్వీస్ చేయమన్నాము. సో ఆ సర్వీస్ వాళ్ళు ఎలా చేశారు, మొత్తం ఎలా క్లీన్ చేశారు, అది విప్పాక లోపల ఎలా ఉంది, అదంతా మనం ఈ వీడియోలో చూద్దాము. సో మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వీడియో నచ్చితే లైక్ ఇచ్చేసేయండి. ఫైనల్ గా ఏసీ సర్వీస్ చేసే వాళ్ళు వచ్చారు. సర్వీస్ చేయడానికి 2 అన్నోళ్ళు అయితే వచ్చారు. మా దగ్గర నుంచి వీళ్ళు ఎలాంటి హెల్ప్ అయితే అడగలేదు. కాకపోతే ఇట్లా సర్వీస్ కి మనం పిలిచినప్పుడు ఒక మూడు థింగ్స్ మాత్రం మనం రెడీగా పెట్టుకోవాలి. ఫస్ట్ వచ్చి ఏసీ ఎలాగో హైట్ లో ఉంటుంది కాబట్టి ఒక నిచ్చెన కానీ లేదా పెద్ద స్టూల్ కానీ ఏదైనా సెట్ చేసుకుంటే బెటర్. అండ్ ఇంకొకటి వైట్ సిమెంట్, ఎందుకంటే అక్కడ హోల్ ఉంటుంది కదా, అది వాళ్ళు తీసేస్తారు. సో మళ్ళీ దాన్ని సెట్ చేయడానికి అయితే అది కంపల్సరీ కావాల్సి వస్తుంది. అండ్ ఇంకొకటి సర్ఫ్ ఎలానో ఇంట్లో ఉంటుంది, బట్ ఈ 3 థింగ్స్ మనం ముందుగా సెట్ చేసుకోవడం బెటర్. ఇవన్నీ అయితే ఫస్ట్ ఏసీ ఫ్రంట్ లో ఉంటుంది కదా, అదైతే తీసేశారు. తీసి అది లోపల ఉండేది చూస్తే మొత్తం దుమ్ము మొత్తం డస్ట్ అయిపోయింది. ఎందుకంటే మాది రోడ్డు పక్కనే ఉంటుందండి హౌస్. సో మాకు కొంచెం దుమ్ము ఎక్కువ ఉంటుంది. చూస్తున్నారుగా, ఫ్రంట్ డొప్పా తీసేస్తే లోపల ఎంత దుమ్ము ఉందో. మేబీ దీని వల్లే మాకు ఏసీ అంతగా రావట్లేదేమో. అంటే ఈ డస్ట్ పార్టికల్స్ అంతా దాని మీద పడిపోయి ఏసీ బయటికి రావట్లేదు సరిగా. సో వీళ్ళైతే అన్ని నీట్ గా తీసి నీట్ గా క్లీన్ చేసి మాకైతే మంచిగా సర్వీస్ చేశారు. మేము 1 year బ్యాక్ కూడా సర్వీస్ చేయించాము, కానీ వాళ్ళ దగ్గర అంత అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ లేదనమాట. వాళ్ళైతే చాలా లేట్, అంటే ఒక 3 to 4 hours టైం తీసుకున్నారు. మొత్తం నీట్ గా చిన్న బ్రషెస్ తెచ్చుకొని నీట్ గా క్లీన్ చేసుకుంటే నిదానంగా చేసుకున్నారనమాట. కానీ వీళ్ళ దగ్గర మాత్రం చాలా అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్స్ ఉన్నాయి. వీళ్ళైతే విత్ ఇన్ 1 hour లోనే మొత్తం కంప్లీట్ గా సర్వీస్ చేసి అయితే మాకు ప్రొవైడ్ చేశారు. మొత్తం కంప్లీట్ గా ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ మొత్తం విప్పేసి నీట్ గా క్లీన్ చేసి ఇచ్చారు మాకు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇలా పార్ట్స్ గా విప్పేసి అన్ని పార్ట్స్ కి ఇలా సర్ఫ్ అంటించేసి వాళ్ళ దగ్గర ఒక వాటర్ గన్ ఉందండి, అంతే దాన్ని పెట్టారు. మొత్తం ఎంత నీట్ గా క్లీన్ అయిపోయింది. దాంట్లో ఇంకా డస్ట్ అనేది ఏం లేదు, చాలా నీట్ గా క్లీన్ అయిపోయింది. ఇలాంటి అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్స్ ఉండడం వల్ల టైం అయితే చాలా బాగా సేవ్ అవుతుందని నాకు అర్థమైంది. ఇక మదర్ బోర్డ్ వాటిని వాటర్ క్లీన్ చేయలేము కదా, అందుకనేసి ఒక బ్రష్ తీసుకుని నీట్ గా దుమ్ము లేకుండా మొత్తం నీట్ గా క్లీన్ చేసేసారు. మేమైతే అవుట్డోర్ యూనిట్ ని మిద్ది పైన సెట్ చేసుకున్నామండి. ఇంకా వాళ్ళు అక్కడికి కూడా వెళ్ళి మోటార్ పైన ఫ్యాన్ పైన వాటర్ పడకుండా గౌతం పట్టితో కప్పేసి ఇంకా వాటర్ వాష్ చేశారండి. చాలా చాలా బాగా చేశారు. అంటే ఎలాంటివి పాడవకుండా నీట్ గా క్లీన్ చేసి మరీ ఇచ్చారు. సో 2 అన్నోళ్ళు వచ్చారు కదా, వాళ్ళిద్దరైతే ఈక్వల్ గా పనిని పంచుకున్నారనమాట. ఒకరికొకరు అంటే ఇది నువ్వు ఇది నేను అని కాకుండా ఇండివిజువల్ గా ఎవరికి వాళ్ళు త్వరగా చేసేసుకొని ఫినిష్ చేసేసారు. ఫైనల్ గా ఏసీ మొత్తం క్లీన్ చేసేసారు. అలానే అవుట్డోర్ యూనిట్ కూడా క్లీన్ అయిపోయింది. అదైతే సెట్ చేసేసి వాళ్ళ కిందకు వచ్చేసారు. ఇప్పుడు ఈ పార్ట్స్ అన్ని కూడా ఎండలో పెట్టారనమాట. అంటే ఆ వాటర్ అంతా పోవడానికి మంచిగా ఆరిపోయాక ఇంకా వాళ్ళు ఇలా ఫిక్స్ చేసేస్తా ఉన్నారు. సో ఫుల్ బాడీ సర్వీస్ అయితే వీళ్ళు మామూలుగా 2000 తీసుకుంటారంటండి. ఇంకా వీళ్ళు మాకు కొంచెం తెలిసిన వాళ్ళు కాబట్టి 1700 తీసుకున్నారు. ఫుల్ బాడీ కాకుండా నార్మల్ సర్వీస్ అయితే విత్ ఇన్ 1000 లోపల అయిపోతుంది.
సో ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు వీళ్ళు ఫిక్స్ చేస్తారు కదా దాన్ని ఫిల్టర్ అంటారు. దీన్ని మనం ఎవ్రీ వీక్ కి తీసుకొని మనం మామూలుగా వాటర్ తో వాష్ చేసుకొని పెట్టుకుంటే ఏసీ ఇంకా మంచిగా పనిచేస్తుందండి. ఎందుకంటే ఫిల్టర్ మీదే ఎక్కువ దుమ్ము పడుతుంది. దాని నుంచే కదా మనకి కూల్ ఎయిర్ బయటకు వచ్చేది. సో దీన్ని మనం కొంచెం ఫ్రీక్వెంట్ గా వాష్ చేసుకొని ఫిక్స్ చేసుకుంటే ఇంకా మంచిగా పనిచేస్తుంది. మాకైతే అదే రోడ్ పక్కనే ఉంది కదా, మాకైతే ఎక్కువ దుమ్ము పడుతుంది. మేమైతే ఎవ్రీ వీక్ తీసుకొని క్లీన్ చేసుకుంటాము. ఇక వాళ్ళు అన్ని పార్ట్స్ అయితే అసెంబుల్ చేసేసారు నీట్ గా. సమ్మర్ వచ్చేసింది కదా అండి, ఇంకా ఏసీ అనేది మనకి మ్యాండేటరీ అయిపోతుంది. సో సమ్మర్ వస్తుందంటే ఏసీ అనే ఆయుధాన్ని పట్టుకొని మనం నిల్చో ఉండాలన్నమాట దాన్ని ఫేస్ చేయడానికి. ఇక అలా అయిపోయింది కదా మన లైఫ్, మనం ఇంకేం చేయలేము. ఫైనల్ గా ఏసీ అయితే ఫిక్స్ చేసేసారు. ఇప్పుడు ఏసీ ఆన్ చేస్తే మాత్రం చాలా బాగా వస్తుంది. అంటే ఫిక్స్ చేసిన వెంటనే ఒక 15 మినిట్స్ అట్లానే ఆన్ లో పెట్టేయమన్నారు, 16 లో పెట్టేసి. తర్వాత నుంచి యూజ్ చేస్తుంటే ఏసీ బాగా వస్తుంది. ఇప్పుడు మా ఏసీ బాగా పరిగిస్తుంది.